సుందరరామరెడ్డి గారు, ఎన్ఎఫ్టీ అనే ఒక కాన్సెప్ట్ గురించి విన్నాను. ఏంటి అసలు ఎన్ఎఫ్టీ అంటే? సో దీని గురించి ప్రేక్షకులకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? డెఫినెట్గా అండి. అండ్ ఇది పురాతన వస్తువులు ఏలం పట్టగా ఉంటాయి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా, టిప్పు సుల్తాన్ కత్తి ఇంత కమ్ముడు పోయింది, గాంధీజీ రాసిన డైరీ స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన వస్తువులు ఇట్లాంటివి వాళ్ళు వాడిన వస్తువులకి ఇంత రేట్లు ఉందని చెప్పేసి, లేకపోతే మొనాలిసా పెయింటింగ్ ఇంత అమ్ముడు పోయిందనేది అది ఓల్డ్ వెర్షన్, అది మోడర్న్ వెర్షన్ ఎన్ఎఫ్టీ అనమాట. సింపుల్ చెప్పాలంటే అదే ఓల్డ్ వెర్షన్ ఏలం పట్ట అనేది. అది ప్రపంచంలో ఏదో ఒక మూల ఫిజికల్గా జరిగే ఆక్షన్, రైట్. దాన్ని మనం మోడర్న్ వెర్షన్ మనం ఎన్ఎఫ్టీ అనుకోవచ్చు. సో బేసికల్గా ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంగబుల్ టోకెన్స్ అనమాట. నాన్ ఫంగబుల్ టోకెన్స్. ఫంగబుల్ అంటే నేను ఒక 100 రూపాయలు నోట్ ఇచ్చాను అనుకోండి, మీరు నాకు తిరిగి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, అది 2 ఈక్వల్ అయిపోతుంది. ఆ 2 ఈక్వల్ అయిపోతుంది. ఒకవేళ ఎవరన్నా వీఐపీ మీ 100 రూపాయల మీద సిగ్నేచర్ చేశారనుకోండి, మోడీ సైన్ చేశారనుకుందాం మీ దగ్గర 100 రూపాయల నోటు మీద, ఇప్పుడు నేను 100 రూపాయల నోటు ఇస్తాను, నాకు ఆ 100 రూపాయల నోటు ఇస్తానంటే మీరు ఎవరు? మనసు రాదు. ఎందుకంటే అది వన్ ఆఫ్ ది సెలబ్రిటీస్ సైన్ చేసిన నోటు కదా. ఇప్పుడు అది 100 అవ్వదు, దానికి కొత్త వాల్యూ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ది మోడీజీ పర్సనల్ సెలబ్రిటీ వల్ల. ఇప్పుడు అది మీరు వేరే వాళ్ళకి ఏలం పట్టి పెట్టారనుకోండి, బీజేపీ వాళ్ళందరూ వచ్చేసి నేను కొంటా అంటారు, రేటు పెరుగుతా పోతుంటుంది, ట్రై చేస్తారు దానికి. ఎందుకంటే అతనికి ఉన్న క్రేజ్ అలా క్రేజ్ అలాంటిది కాబట్టి. అట్లాగే ఒక ఫిల్మ్ యాక్టర్స్ ఎవరన్నా, ఇప్పుడు రజనీకాంత్ సిగ్నేచర్ పెట్టిన ఒక నోట్ కావచ్చు, ఒక వైట్ పేపర్ కావచ్చు, ఒక క్లోత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సెలబ్రిటీ ఎవరైనా సరే వాటికి పురాతన వస్తువులు ఏదైనా కావచ్చు, ఇలాంటి వాటికి కనుక ఒక కొత్త వాల్యూ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని మనం సింపుల్గా అది కరెన్సీ లాగా లేకపోతే ఒక తుప్పు పట్టిన కత్తిలాగా మనం పోల్చలేము అనమాట. సో అట్లాంటివి ఇప్పుడు నేను నీకు 100 ఇచ్చాను అనుకోండి, నువ్వు నాకు 100 ఇవ్వలేవు, నువ్వు దానికి కొత్త వాల్యూ వచ్చింది కాబట్టి. అలా కొత్త వాల్యూ క్రియేట్ అవుతుందని నాన్ ఫంగబుల్ అంటారు. ఓకే. సో ఫంగబుల్ అంటేనే నేను 100 ఇస్తే నాకు 100 తిరిగి అనమాట, ఒక ఈక్వలెంట్ వాల్యూ. నాన్ ఫంగబుల్ అంటే ఇప్పుడు అది ఈక్వలెంట్ వాల్యూ కాదు, నీది హై వాల్యూ వద్దు అనమాట. వాటి నాన్ ఫంగబుల్ అంటే ఇప్పుడు ఇది జెన్యునే కాదు నాకు ఎలా తెలుసు? నేను ఒక ట్రిపికల్ కత్తి నేను తీసుకుంటున్నాను, మీరు 2 కోట్లు అని చెప్పారు, అది అతను వాడిందా లేదు నాకు తెలియదు కదా. ఇలాంటి జరగకుండా అని చెప్పి దీని ఏం చేస్తారంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దాన్ని అథెంటికేట్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు డిజిటల్గా. ఇప్పుడు అది అఫీషియల్ వాళ్ళు దాన్ని టోకెన్ అంటాం, ఇప్పుడు ఇది మోస్ట్ అథెంటికేటింగ్గా. ఓకే. అట్లా అది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎప్పుడైతే యాడ్ చేశారో దీన్ని, దానికి డిజిటల్ సిగ్నేచర్ యాడ్ అయిందో అప్పుడు ఆ ప్రోడక్ట్ని ఏమంటారు ఇప్పుడంటే ఎన్ఎఫ్టీ అంటారు, నాన్ ఫంగబుల్ టోకెన్ అంటాం. ఇప్పుడు దీన్ని ఆప్షన్ పెట్టాను అనుకోండి, ఓకే, ఇప్పుడు పబ్లిక్ని ఆప్షన్ పెడతాను కదా, పెట్టినప్పుడు ఎవరో ఒకరు బిడ్లు వేస్తూ ఉంటారు, హైయెస్ట్ బిడ్ వచ్చిన నేను అమ్మేస్తాను, అమ్మేసినప్పుడు నాకు ఎంతకంత అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. అది ఇప్పుడు రేపొద్దున మీరు నా దగ్గర నుంచి కొన్నారు, మీరు మళ్ళీ ఆప్షన్ పెట్టారనుకోండి వేరే ప్లేస్లో, మళ్ళీ వేరే వాటికి అమ్ముడుపోయింది అనుకోండి, అమ్మిన దాంట్లో నాకు మళ్ళీ 10% వస్తుంది. అట్లా జీవితకాలం అది క్రియేట్ చేసిన ఆధార్కి వస్తూనే ఉంటుంది అమౌంట్, ఒక మల్టీ నెట్వర్క్ సిస్టమ్ లాగా వస్తూనే ఉంటుంది. ఈ ఎన్ఎఫ్టీ అనేది ఒక మీ పాత పెయింటింగ్ అయి ఉండొచ్చు, లేదా మీరు వేసిన లేటెస్ట్ పెయింటింగ్ అయి ఉండొచ్చు, లేదా ఒక విఐపి పెట్టిన సిగ్నేచర్ అయి ఉండొచ్చు, లేదా ఒక వీడియో క్లిప్ అయి ఉండొచ్చు, ఒక ఇంటర్నెట్ మెసేజ్ కావచ్చు, లేదా ఒక ట్వీట్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. దానికంటే ఒక వాల్యూ ఉందన్నమాట. అంటే పురాతన వస్తువులకి ఎంత విలువ ఉందో మోడర్న్ ఏజ్లో డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా అంతే వాల్యూ ఉందన్నమాట. అది సెలబ్రిటీస్ షార్ట్కట్లో ఎన్కాష్ చేసుకునే పద్ధతి అనమాట. సింపుల్ చెప్పాలంటే సెలబ్రిటీస్లు వాళ్ళ యొక్క పాపులారిటీని ఎన్కాష్ చేసుకునే ఒక పద్ధతి అనమాట. అది సింపుల్గా అది ఇంకా ఆన్లైన్లో అంటే ఇంకొక మినీ బిట్ కాయిన్ లా టైప్లో తీసుకొస్తున్నారు దీంట్లోకి అనమాట. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే ఒక పురాతన వస్తువు సొంతం ఉన్న ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. దీనికి ట్విట్టర్ CEO ఫస్ట్ చేసిన ట్వీట్ని 19 crores సోల్డ్ చేశారు, 19 కోట్ల రూపాయలు. చిన్న ట్వీట్. ఎస్, యూఆర్ రైట్. ఓకే. ఒక ట్రంప్ మీద చేసిన చిన్న వీడియో క్లిప్కి 50 crores అమ్ముడుపోయింది. ఓకే. అంటే ఈ కాంట్ ఇమాజిన్ మనం ఉన్న మోడర్న్ ప్రపంచంలో ఏదన్నా అమ్ముకోవచ్చు, కొనేవాళ్ళు ఉంటే ఏదైనా అమ్మేయచ్చు. అట్లా అది ఏదైనా వచ్చు, మీరు సొంతంగా పెయింటిస్ట్ అది కూడా పెట్టచ్చు. అది మీరు దాన్ని తీసుకోవాలి, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చేసి డిజిటల్ సిగ్నేచర్ తీసుకోవాలి, దాన్ని ఆ సైట్లో పెట్టేసి నమ్మేసుకోవచ్చు కొనేవాళ్ళు ఉంటే. సో అట్లా ఈ పాత ఆక్షన్ని మోడర్న్ పద్ధతిలో ఎన్ఎఫ్టీ అంటారండి. ఇండియాలో ఇప్పుడు రీసెంట్గా అయితే సల్మాన్ ఖాన్ స్టార్ట్ చేశారు, అండ్ అమితాబ్ బచ్చన్ స్టార్ట్ చేశారు, విజేపీలు అందరూ ఆ ఏరియాలో ఉన్నారనమాట. ఈ సెలబ్రిటీస్లు ఎన్కాష్మెంట్ చేసే కల్చర్ బాగా పెరిగిపోయింది ఈ షార్ట్ కట్ క్రిప్టో కరెన్సీ వచ్చిన తర్వాత.
ఇది నిజంగా సొసైటీకి ఏమన్నా యూజ్ అయ్యేది అని అంటే పురాతన వస్తువుల సేకరణ ఎప్పటి నుంచో ఉంది. స్టాంప్ కలెక్షన్ కావచ్చు, అది చాలా తక్కువ మందికే ఉపయోగపడే అసెట్ అండి అది. పూర్వులకి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఎలా యూజ్ అవుతుందో నాకైతే తెలియదు. బట్ మీరు ఆల్రెడీ రిచ్ కనుక అయి ఉంటే మీ దగ్గర ఒక రజనీకాంత్ సిగ్నేచరు, ఒక చిరంజీవి ఫోటో ఇలాంటి ఏదైనా ఉండాలి అన్న పసెసినెస్ కనుక ఉంటే మీరు ఇలాంటి వాటిలోంచి మీరు బై చేసుకోవచ్చు ఎన్ఎఫ్టీని అనమాట. సో ఫ్యూచర్లో ఇది కూడా ఒక బిట్కాయిన్ లాగా ఎక్కువ రేట్లు అమ్ముడుపోతుందని చెప్పేసి జనాలు అనమాట. ప్రపంచం ఎంత క్రేజీగా ఉందంటే ఇంటర్నెట్ని ఎన్ని యాంగిల్లో ఉంచి డబ్బులు సంపాదించుకోవాలో అన్ని యాంగిల్లో వాడేసుకుంటున్నారండి. అండ్ నిజం చెప్పిన సొసైటీకి వీటి ద్వారా ఎలాంటి ఏదైనా కాంట్రిబ్యూషన్ అవుద్దా లేదా ఐఎమ్ నాట్ షూర్. దానివల్ల ఎలాంటి ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కస్టమర్స్కి ప్రొడక్ట్స్ వస్తాయి, వెండర్స్కి సప్లిమెంటరీ చేస్తుంది, డీలర్స్కి కమిషన్లు వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. చాలా పెద్ద మెకానిజం అది. కంపెనీ లాభాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అది లాసుల్లో ఉన్న చాలామందికి లైఫ్ ఇస్తుంది. కొంచెం ఎంతకంత కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ మోడర్న్ అసెట్ల వల్ల నిజానికి ఎవరికి కాంట్రిబ్యూట్, మేబీ సెలబ్రిటీకి కాంట్రిబ్యూట్ అవుతుంది, సొసైటీకి ఎలాగో నాకు తెలీదు. బట్ మీరు కనుక ఏదైనా సెలబ్రిటీ కానీ ఏదైనా పురాతన వస్తువులు సొంతం చేసుకోవాలంటే ఈ మోడర్న్ ఏజ్లో డిజిటల్గా ఇలాంటివి చేసుకోవచ్చు. రేపొద్దున ఫ్యూచర్లో మంచి ప్రైస్ వచ్చింది అనుకోండి, అమ్ముకోవచ్చు అనమాట. బేసిక్గా యూనిక్నెస్ అంటారు కదా, అది హై లెవెల్లో ఉన్న వాటిని కొనుక్కోవడానికి ఈ ప్లాట్ఫామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ మధ్య యూత్ దాన్ని కూడా పోటీ పడుతున్నారు, అట్రాక్ట్ అవుతా ఉన్నారు. సో ఫ్యూచర్లో మరి నెక్స్ట్ ఇంకేం వస్తుందో మనకు తెలియదు. కానీ కరెంట్ అయితే ఒక 10 years బ్యాక్ కనుక క్రిప్టో కరెన్సీ ఏ స్టేజ్లో ఉందో ప్రస్తుతానికి ఎన్ఎఫ్టీ ఆ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ లెవెల్కి మేబీ మీరు కూడా విష్ణు గారు సైన్ పెట్టిన సిగ్నేచర్ అండి అని అనుకోవచ్చు. ఏమో సెలబ్రేట్ అయిన తర్వాత సో నన్ను ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. ఎన్ఎఫ్టీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.